Phrase, P-H-R-A-S, phrase. Phrase is a group of words that forms a part of a sentence. Phrase is a group of words that forms a part of sentence. Sentence లో ఒక భాగం, అవి కొన్ని పదాల సమూహం. Suppose, at the back door, in spite of, అలాగే a black dog, ఇక్కడ చూడండి, to avoid punishment, with your permission, in the meanwhile, in the meanwhile, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. దీన్ని మనం ఫ్రేజ్ అంటాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆఫ్టర్ వర్కింగ్ వెరీ హార్డ్, ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట. ఆఫ్టర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇస్ ఎ ఫ్రేజ్. ఇప్పుడు మనం క్లాజ్ అంటే చూద్దాం. క్లాజ్, CLAUSE, క్లాజ్ అంటే ఎడ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. It also forms a part of a sentence, but it has subject and verb on its own. దీన్ని ప్రెడికేట్ అంటారు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ని ప్రెడికేట్ అని అంటారు. ఎవరు వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళారంటే జస్ట్ అడ్మిట్. ఓకే, ప్రెడికేట్ మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. I go, he comes, they eat, they plus eat, I come. దీన్ని క్లాజ్ అంటాం. సో మనం బేసిక్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్రేజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్సే, క్లాజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. కానీ క్లాజ్ కి తనకంటూ సొంతంగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది. ఫ్రేజ్ లో మనకు వర్బ్ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఉండదు. సపోజ్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఫస్ట్ ప్రైజ్ అన్నాం, ఆఫ్టర్ మై విన్నింగ్ ద ఫస్ట్ ప్రైజ్ అన్నాం. అది విన్నింగ్ అనేది అక్కడ జర్నీ కిందకి వస్తుంది అనమాట. అది వర్బ్ గా రాదనమాట. ఐ వన్ ది ఫస్ట్ ప్రైజ్ లేదా ఐ ఆమ్ విన్నింగ్ ద ఫస్ట్ ప్రైజ్ అంటేనే అది క్లాజ్. ఆఫ్టర్ మై విన్నింగ్ అంటే అది క్లాజ్ కాదనమాట. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నామంటే, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి. ఫ్రేజ్ లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, క్లాజ్ లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కానీ సొంతంగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ క్లాజ్ లో 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 మెయిన్ క్లాజ్, నెంబర్ 2 సబార్డినేట్ క్లాజ్. ఫస్ట్ మెయిన్ క్లాజ్ అంటే ఏంటో చూసుకుందాం. మెయిన్ క్లాజ్ అంటారు, ప్రిన్సిపల్ క్లాజ్ అంటారు, ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటారు దీన్ని. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ క్లాజ్. అంటే వేరే క్లాజ్ తో పని లేకుండా తనంత తాను సొంత మీనింగ్, కంప్లీట్ మీనింగ్ ఇవ్వగలడు. ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టుకోగలం అనమాట. ఫుల్ స్టాప్ పెట్టుకోగలిగి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే దాన్ని మనం మెయిన్ క్లాజ్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్, ఈ దీంట్లో కూడా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది, కానీ ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ అదర్ క్లాజ్ టు కంప్లీట్ ద మీనింగ్. ఇది వేరే క్లాజ్ మీద డిపెండ్ అయితే గానీ అర్థాన్ని పూరించలేదు. సపోజ్ వెన్ ఐ సా హిమ్, నేను ఎప్పుడైతే వాడిని చూశానో. ద మ్యాన్ హూ ఈజ్ వెయిటింగ్ దేర్, ఎవడైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడో. సపోజ్ ఎ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ దేర్ అన్నాం, ఎ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ దేర్, ఒక మనిషి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఫుల్ స్టాప్ పెట్టగలం మనం ఇక్కడ, కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. ద మ్యాన్ హూ ఈజ్ వెయిటింగ్ దేర్ అన్నామంటే అది పూర్తిగా లేదు. ఎవరైతే అక్కడ వేచి ఉన్నారో ఫుల్ స్టాప్ పెట్టగలమా, పెట్టలేము. కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్. మరొకసారి డెఫినేషన్ చూడండి. మెయిన్ క్లాజ్, ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ది అదర్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్, it depends on the other clause to complete the meaning. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, వాట్ ఈస్ ఎ ఫ్రేజ్, వాట్ ఈస్ ఎ క్లాజ్, అండ్ క్లాజ్ లో కూడా వాట్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్ అండ్ వాట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్ అని మనం చూసాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్జిటి వాళ్ళకి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎలా ఇస్తారంటే చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతారండి. ఇచ్చినటువంటి 4 సెంటెన్సెస్ లో ఏది సింపుల్, ఏది కాంపౌండ్, ఏది కాంప్లెక్స్ అని ఐడెంటిఫై చేసి ఒక మార్కు ఎస్జిటి వాళ్ళకి. కానీ స్కూల్ అసిస్టెంట్ కి అలా కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇస్తారు. అంటే సింపుల్ నుంచి కాంపౌండ్ కి లేదా కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ లోకి మార్చమని అడుగుతాడు అనమాట. సో నౌ దట్ ఐ హావ్ గివెన్ యూ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ ఫ్రేజ్, వాట్ ఈస్ క్లాజ్.
ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ వద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ ఈజ్ ఆనెస్ట్. ఫస్ట్ ఇక్కడ వాట్ ఈజ్ ఫ్రేజ్, వాట్ ఈజ్ క్లాస్ చూద్దాం. హీ ఈజ్ ఆనెస్ట్, అతను నిజాయితీ పరుడు. హీ కనిపిస్తోంది మీకు సబ్జెక్ట్, ఈజ్ కనిపిస్తోంది వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంది కాబట్టి ఇది క్లాజ్. అలాగే హీ ఈజ్ ఆనెస్ట్, అతను నిజాయితీ పరుడు, మనం ఫుల్ స్టాప్ పెట్టగలం కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. ఇది చూద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, అతను ఎంతో పేదవాడైనప్పటికీ లేదా అతనికి ఎంతో పేదరికం ఉన్నప్పటికీ అన్నాం. అతను పేదవాడు అంటే క్లాజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. దీనికంటూ సొంతంగా వర్బ్ లేదు, సబ్జెక్ట్ కూడా లేదు. సబ్జెక్ట్ ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుంటారంటారా? జస్ట్ క్వశ్చన్ హూ అన్న క్వశ్చన్ వేస్తే మీకు సబ్జెక్ట్ వస్తుంది. దీని మీద ఏంటి క్వశ్చన్? హీ ఈజ్ ఆనెస్ట్. హూ ఈజ్ ఆనెస్ట్? హీ సబ్జెక్ట్ ఉంది, ఈజ్ వర్బ్ ఉంది. కానీ ఇక్కడ హూజ్ పావర్టీ అంటున్నాం, హూ పావర్టీ అనలేం. చాలా సింపుల్, సబ్జెక్ట్ ఉందా లేదా కనిపెట్టడం. మరి ఇక్కడ ఒకే ఒక క్లాజ్ ఉంది, దాన్నే సింపుల్ సెంటెన్స్ అంటారు. సో వాట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్? ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ క్లాజ్. అది కూడా మెయిన్ క్లాజ్ అయి ఉంటుంది అనమాట. సెంటెన్స్ పూరించాలంటే మెయిన్ క్లాజ్ అవుతుంది. సో అ సింపుల్ సెంటెన్స్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ క్లాజ్. నెక్స్ట్ ఇది చూద్దాం. హీ ఈజ్ పువర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. దీన్ని చూద్దాం. హీ ఈజ్ పువర్, అతను పేదవాడు. హూ ఈజ్ పువర్, అతడు. ఈజ్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంది కాబట్టి ఇది ఒక క్లాజ్. హీ ఈజ్ పువర్ ఫుల్ స్టాప్ పెట్టగలం, మెయిన్ క్లాజ్. హీ ఈజ్ ఆనెస్ట్, అతను నిజాయితీ పరుడు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంది, ఇది క్లాజ్. బట్ అన్నది కన్వెన్షన్, కోఆర్డినేటింగ్ కన్వెన్షన్ అన్నమాట. ఇప్పుడు అతను పేదవాడు, అతను నిజాయితీ పరుడు, దీన్ని ఎలా కలిపాం? బట్ తో కలిపాం. ఇక్కడ రెండు మెయిన్ క్లాజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. A compound sentence contains at least two main clauses. రెండు కూడా మెయిన్ క్లాజెస్ ని కంజంక్షన్ తో, అది కూడా కోఆర్డినేట్ కంజంక్షన్ కలుపుతుంది అనమాట, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇప్పుడు ఇది చూద్దాం, కాంప్లెక్స్ అంటే ఏంటో చూద్దాం. దో హీస్ పువర్, అతను పేదవాడు అయినప్పటికీ. అర్థం పూర్తిగా లేదు ఇక్కడ, ఇట్ డిపెండ్స్. దో హీస్ పువర్, పేదవాడు అయినప్పటికీ. హీఈస్ ఆనెస్ట్, అతను నిజాయితీ పరుడు. ఇది మెయిన్ క్లాస్ మనం ముందే చెప్పుకున్నాం. దో హీస్ పువర్ అనేది దీని మీద ఆధారపడితే కానీ అర్థం పూరించలేదు కాబట్టి ఇది డిపెండెంట్ క్లాస్. కాబట్టి ఇక్కడ మనకి ఒక మెయిన్ క్లాస్ హీఈస్ ఆనెస్ట్, దో హీస్ పువర్ ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. మరొకసారి డెఫినేషన్ చెప్తాను వినండి. సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ క్లాజ్. కాంపౌండ్ సెంటెన్స్ two main clauses coordinated by conjunction. Complex, one main clause and one subordinate clause. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాగే వస్తాయి. ఫస్ట్ మోడల్ చూద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్, అయినప్పటికీను. కాంపౌండ్ వచ్చేసి బట్, ఎట్, స్టిల్, ఇది కాంపౌండ్. బట్ కానీ, ఎట్ అయినప్పటికీ, స్టిల్ అయినను, దో ఆల్దో రెండు సమాన మీనింగ్, నో డిఫరెన్స్. అయినప్పటికీ, అలా ఉన్నప్పటికీ అని చెప్పుకుంటాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ రిచెస్ హీ ఫెల్ట్ అన్హ్యాపీ. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ స్పైట్ ఆఫ్ అని వాడినప్పుడు పక్కన ఉన్నటువంటి దానికి మనం పర్సన్ సంబంధించింది అయితే పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఎలా? హిజ్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ రిచెస్, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ డిలే, ఇన్ స్పైట్ ఆఫ్ మై వర్కింగ్ హార్డ్ అని ఖచ్చితంగా పొసెసివ్ ప్రొనౌన్ ప్రిసీడ్ అవ్వాలన్నమాట దాని ముందర. ఇన్ స్పైట్ ఆఫ్ రిచెస్ హీ ఫెల్ట్ అన్హ్యాపీ అంటే ఎవరికి ధనం ఉంటే వీళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతాడు, ఇక స్పెసిఫై చేయాలి. ఎవరు ధనవంతుడు, ఎవరికి డబ్బులు ఉన్నాయి, ఎవరు అన్హ్యాపీ, దీన్ని మనం చెప్పాలన్నమాట. ఇది కన్సెషన్ కింద వస్తుంది అనమాట యాడ్వర్బ్స్ లో. సో ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ రిచెస్, అతనికి ఎంతో డబ్బులు ఉన్నప్పటికీను. హీ ఫెల్ట్ అన్హ్యాపీ, అసంతృప్తిగా ఉన్నాడు. ఇక్కడ క్లాజ్ ఏంటి? హీ ఫెల్ట్ హ్యాపీ అనేది క్లాజ్. ఏం చూడాలి ఇక్కడ? ఇది ప్రెజెంటా, పాస్ట్, ఫ్యూచర్ చూడాలి. ప్రెజెంట్, పాస్ట్ ఇస్తాడు అనమాట. పాస్ట్ టెన్స్ ఫెల్ట్ కనిపిస్తోంది కాబట్టి ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో ఉండాలి.
ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్ లో సబ్జెక్ట్ గా తీసుకోవాలంటే హిజ్ అనేది పొసెసివ్ లో ఉంది, దాని యొక్క సబ్జెక్ట్ హీ అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం, అతను ధనికుడు కానీ అసంతృప్తిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, హీ వాజ్ రిచ్, అతను ధనికుడు, హీ వాజ్ రిచ్, ఫుల్ స్టాప్ మనం పెట్టగలం. హీ వాజ్ రిచ్, అతను ధనికుడు. హీ ఫెల్ట్ అన్హ్యాపీ, అసంతృప్తి చెందాడు. ఈ రెండు మెయిన్ క్లాజెస్ ఎలా కలిపాం, బట్ తో కలిపాం. ఇప్పుడు కాంప్లెక్స్ చూద్దాం. దో హీ వాజ్ రిచ్, దో హీ వాజ్ రిచ్, అతను పేదవాడుగా ఉన్నప్పటికీను, అతను ధనికుడు అయినప్పటికీను, హీ ఫెల్ట్ అన్హ్యాపీ. ఇది కాంప్లెక్స్. ఇందులోనే డెస్పైట్ వస్తుందండి. డెస్పైట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్పైట్ ఆఫ్. కాకపోతే డెస్పైట్ వాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. అది ఏంటి అంటే, డెస్పైట్ వాడినప్పుడు ఓఎఫ్ ఆఫ్ అనేది రాదు, ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వాలెంట్ టు డెస్పైట్, కాబట్టి ఆఫ్ వాడకూడదు, డైరెక్ట్ గా మనం వాడచ్చు. ఎలా, despite heavy rainfall we went out, for example, despite heavy rainfall, భారీ వర్షం ఉన్నప్పటికీను మేము బయటికి వెళ్ళాము అన్నాం. ఇప్పుడు దాని కాంపౌండ్ చూద్దాం. దేర్ వాజ్ హెవీ రెయిన్ఫాల్, అక్కడ చాలా పెద్ద వర్షం పడినది. యట్, అయినప్పటికీ, we went out, మేము బయటికి వెళ్ళాము అన్నాం. కాంప్లెక్స్ చూస్తే దానికి దో దేర్ వాజ్ హెవీ రెయిన్ఫాల్, లేదా దో ఇట్ రెయిన్డ్ హెవీలీ, దో ఇట్ రెయిన్డ్ హెవీలీ, భారీ వర్షం పడినప్పటికీ మేము బయటికి వెళ్ళాము. ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి. డెస్పైట్ హిజ్ వర్కింగ్ హార్డ్, ఇక్కడ హిజ్ మిస్ అయిందండి. ఇది ఎప్పుడో నేను 2007 లో రాసిన మెటీరియల్ ఇది, కాబట్టి కొన్ని తప్పులు ఉంటాయి. జస్ట్ ఫార్వర్డింగ్ మెసేజ్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. డెస్పైట్ డెస్పైట్ హిజ్ వర్కింగ్ హార్డ్, అతను ఎంతో కష్టపడినప్పటికీను హీ ఫెయిల్డ్, విఫలమయ్యాడు. ఇప్పుడు దీన్ని 2 క్లాసెస్ చేసుకోవాలి మనం. హీ వర్క్డ్ హార్డ్, ఎంతో కష్టపడ్డాడు, మెయిన్ క్లాస్, ఫుల్ స్టాప్ పెట్టగలం. హీ వర్క్డ్ హార్డ్. యట్ హీ ఫెయిల్డ్, అయినను ఫెయిల్ అయ్యాడు. హీ ఫెయిల్డ్, మనం దీనికి ఫుల్ స్టాప్ మనం పెట్టచ్చు. సో రెండు మెయిన్ క్లాజెస్ మనం కన్జంక్షన్ ఎట్ తో దీన్ని జాయిన్ చేసాం, కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్, నాట్ విచ్ టెన్ కన్నా సేమ్ అండి. ఇప్పుడు ఫస్ట్ మోడల్లో మనం చూస్తే ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డెస్పైట్ సింపుల్ లో వస్తుంది, సింపుల్ లో ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డెస్పైట్ వస్తుంది. కాంపౌండ్ లో బట్ కానీ, ఎట్ కానీ, స్టిల్ కానీ, కాంప్లెక్స్ లో దో కానీ, ఆల్ దో కానీ వస్తుంది. దో ఆర్ ఆల్, ఇది ఫస్ట్ మోడల్. మనకు మొత్తంగా 7 or 8 మోడల్స్ ఉంది, చాలా ఈజీగా చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్ మోడల్ ఇన్స్పైట్ ఆఫ్ డెస్పైట్ సింపుల్ లో, దో ఎట్ స్టిల్ కాంపౌండ్ లో, దో బట్ ఎట్ స్టిల్ కాంపౌండ్ లో, బట్ ఎట్ స్టిల్ కాంపౌండ్ లో, దో ఆల్ దో కాంప్లెక్స్ లో చూసుకుంటాం. ఇప్పుడు మనం సెకండ్ మోడల్కి వద్దాం. సెకండ్ మోడల్ వచ్చేసరికి బిసైడ్స్ ఆర్ ఇన్ అడిషన్ టు, బిసైడ్స్ ఆర్ ఇన్ అడిషన్ టు. ఫస్ట్ బిసైడ్స్ కి తేడా తెలుసుకున్నాం. బిసైడ్ అంటే బి సైడ్, పక్కన ఉండటం. హీ సాట్ బిసైడ్ మీ, నా పక్కన కూర్చున్నాడు. మై హౌస్ ఈజ్ బిసైడ్ ది టెంపుల్ అంటాం. బిసైడ్ అంటే సరే. ఇన్ అడిషన్ టు, బిసైడ్స్ అంటే దానితో పాటుగా, ఇన్ అడిషన్ టు, కాబట్టి సింపుల్ లో ఏమవుతుంది సెకండ్ మోడల్లో అంటే బిసైడ్స్ ఆర్ ఇన్ అడిషన్ టు. ఎగ్జాంపుల్ చూద్దాం. బిసైడ్ రాబింగ్ ద చైల్డ్, ఆ పిల్లవాడిని దోచుకోవడంతో పాటుగా, హీ కిల్డ్ ఇట్, అతను చంపేశాడు. దమ్ తీసుకున్నాం. బిసైడ్స్ రాబింగ్ దామ్, దే కిల్డ్ దెమ్, వాళ్ళని దోచుకోవడం మాత్రమే కాదు చంపేశారు కూడా అంటున్నారు. ఇక్కడ మనం ఎలా చేయాలి, దీన్ని 2 క్లాస్ గా డివైడ్ చేయాలి. మెయిన్ క్లాస్ ఎప్పుడు మనం మార్చాల్సిన అవసరం ఉంది, హీ కిల్ హర్ అనేది అట్లా ఉంటుంది యాక్చువల్ గా. బిసైడ్స్ రాబింగ్ ద చైల్డ్, ఇది ఫ్రేజ్, ఆ పిల్లవాడిని వాళ్ళు దోచుకోవడంతో పాటుగా అన్నప్పుడు. దీన్ని క్లాస్ గా ఎలా మారుస్తాం, దే రాబ్డ్ ద చైల్డ్, ఎందుకంటే కిల్డ్ అని చెప్పి పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఈ ఫ్రేజ్ ను కూడా మనం పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి.
he robbed the child, they robbed the child and they killed it. ఈ రెండింటి మనం కలపాలి ఇప్పుడు. ఎలా? నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్న కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ తో మనం దీన్ని కలపచ్చు. he not only robbed the child but also killed it. he not only robbed the child, పిల్లవాడిని దోచుకోవటం మాత్రమే కాదు, but also killed it, చంపారు కూడా. దీనికి కాంప్లెక్స్ ఎలా వస్తుంది చూద్దాం. he robbed the child as well as killed the child. they robbed the child as well as killed it. చంపను చంపారు, దొంగలించారు, చంపను చంపారు. యాజ్ వెల్ యాజ్ వచ్చారంటే మీరు దాన్ని కాంప్లెక్స్ అనుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. బిసైడ్స్ ఎడ్యుకేటింగ్ హిజ్ నెవ్యూ, అది ఎడ్యుకేటెడ్ కానీ ఎడ్యుకేటింగ్, బిసైడ్స్ ఎడ్యుకేటింగ్ హిజ్ నెవ్యూ he set him up into business. he set him up in business. తన మేనలోని చదివించడంతో పాటుగా బిజినెస్ లో కూడా నిలదొక్కులాగా చేశాడు అన్నాం. ఇక్కడ బిసైడ్స్ ఎడ్యుకేటింగ్ హిజ్ నెవ్యూ అనేది ఫ్రేజ్ అన్నమాట. ఫ్రేజ్ కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు, ఇద్దరు ముగ్గురు. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. క్లాజ్ అంటే group of words that forms a part of a sentence but it has subject and verb on its own. దానికంటూ సొంతంగా సబ్జెక్ట్ వర్బ్ ఉంటే దాన్ని మనం క్లాజ్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ బిసైడ్స్ ఈజ్ ఎడ్యుకేటింగ్ హిజ్ నెవ్యూ అనేది ఫ్రేజ్ గా మార్చాలి. అతను తన మేనలుని చదివించడంతో పాటుగా అన్నాం. అప్పుడు చదివించాడు అని చెప్పాలి. అప్పుడు he educated his child. ఎలా? he not only educated, మనం కాంపౌండ్ లో రాయాల్సి వస్తే ఏం చేయాలండి ఇప్పుడు మనం? he not only educated his child, ఆ పిల్లవాడిని చదివించడం మాత్రమే కాదు, but also set him up in business. బిజినెస్ లో కూడా నిలదొక్కునేలాగా చేశాడు. కాంప్లెక్స్ అంటే as well as. he educated his nephew as well as set him up in business. సో సెకండ్ మోడల్లో ఏమొస్తుందండి? బిసైడ్ ఆర్ ఇన్ అడిషన్ టు, ఇన్ సింపుల్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నెగిటివ్ అయితే నైదర్ నార్, అది కూడా డిస్కస్ చేస్తాం మన ఎక్సర్సైజ్ లో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో కాంపౌండ్ లో, యాజ్ వెల్ యాజ్ అనేది కాంప్లెక్స్ లో మనం వాడతాం. ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ డెస్పైట్ సింపుల్ లో, బట్ ఎట్ స్టిల్ కాంపౌండ్ లో, దో ఆల్దో కాంప్లెక్స్ లో. సెకండ్ మోడల్ బిసైడ్స్ ఆర్ ఇన్ అడిషన్ టు సింపుల్ లో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కాంపౌండ్ లో, యాజ్ వెల్ యాజ్ అనేది కాంప్లెక్స్ లో. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇమ్మీడియట్లీ ఆర్ సూన్ ఆఫ్టర్. ఇమ్మీడియట్లీ ఆర్ సూన్ ఆఫ్టర్ సింపుల్ లో ఇమ్మీడియట్లీ. ఇది టైం సంబంధించింది అనమాట, టైం కి సంబంధించినది. నో సూనర్ దాన్, యాజ్ సూన్ యాజ్. నో సూనర్ దాంతో పాటుగా ఇంకా ఏం వాడతారు అంటే ఇక్కడ HARDLY, హార్డ్లీ డాష్ 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 వెన్, అలాగే స్కార్స్లీ డాష్ 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 వెన్, హార్డ్లీ దాన్, హార్డ్లీ THAN దాన్. వీటన్నిటి మీనింగ్ ఒకటేనండి. ఇమ్మీడియట్లీ సూన్ ఆఫ్టర్ సింపుల్ లో, ఇమ్మీడియట్లీ సూన్ ఆఫ్టర్ అంటే వెంటనే. నో సూనర్ దాన్ అంటే అలా చేసి చేయకుండానే, అంటే చూసి చూడంగానే, వచ్చి రాగానే అని. హార్డ్లీ దాన్ అన్న, స్కార్స్లీ వెన్ అన్న అంతే. యాజ్ సూన్ యాజ్ అన్నా కూడా అంతే, చూసిన వెంటనే. మీనింగ్ అంతా ఒకటే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే మీనింగ్ మారకుండా ఒకే అర్థం వచ్చే విధంగా రాయాలి సెంటెన్స్. కాబట్టి డిఫరెంట్ ఆప్షన్స్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ రాయటమే అది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్ అంటే ఆ వార్త వినంగానే, హీ రోట్ టు మీ, ఆ వార్త విన్న వెంటనే నాకు రాశారు అని చెప్పాం. ఆ వార్త విన్న వెంటనే అన్నాం, అది ఫ్రేజ్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్ అనేది ఫ్రేజ్. విన్న వెంటనే అన్నాం కానీ అతను వార్త విన్నాడు అనలేదు మనం. సో హీ రోట్ టు మీ, వెంటనే నాకు లెటర్ రాశాడు. దీన్ని కాంపౌండ్ లోకి ఎలా రాయాలంటే నో సూనర్ డిడ్ హీ హియర్ ద న్యూస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే నో సూనర్, హార్డ్లీ, స్కార్స్లీ, నెవర్, నైదర్ అనేటువంటివి నెగటివ్స్ అన్నమాట. సెంటెన్స్ కనుక వాటితో స్టార్ట్ అయితే వెనువెంటనే
వర్బ్ ఫాలో అవ్వాలి. ఈ టెక్నిక్ బాగా గుర్తు పెట్టుకోండి. ఇఫ్ ఎ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ నెగటివ్ లైక్ నో సూనర్, నాట్ ఓన్లీ, నైదర్, హార్డ్లీ, స్కార్స్లీ, నెవర్ ఇలాంటి స్టార్ట్ అయినప్పుడు వెంటనే వర్బ్ రావాలి, సబ్జెక్ట్ రాకూడదు. కాబట్టి ఇక్కడ హీ రోట్ అని పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఆన్సర్ పాస్ట్ టెన్స్ రాస్తున్నాం. నో సూనర్ డిడ్ హీ హియర్ ద న్యూస్. తర్వాత స్ట్రక్చర్ ప్రకారం నో సూనర్ తో పాటు అసోసియేటెడ్ వంటిది ఏది దాన్. కాబట్టి నో సూనర్ డిడ్ హీ హియర్ ద న్యూస్ దాన్ హీ రోట్ టు మీ. ఇక్కడ డిడ్ రాశాను కాబట్టి హియర్, డిడ్ హియర్ అంటే అర్థం హర్డ్ అని అర్థం. డిడ్ హియర్ మీన్స్ హర్డ్. డిడ్ పక్కన ఎప్పుడు V1 వస్తుంది కాబట్టి నో సూనర్ హీ హర్డ్ అనకూడదు. మనం మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నెగిటివ్ వచ్చినప్పుడు వర్బ్ వస్తుంది, డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ ప్లస్ V1 వచ్చింది. ప్రెసెంట్ లో ఉంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది, లేదా డస్ ఆర్ డూ వస్తుంది. ప్రెసెంట్ అయితే హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ డూ ఆర్ డస్. ఇది పాస్ట్ గా డిడ్ వచ్చింది, డిడ్ ప్లస్ V1. కాంప్లెక్స్ చూద్దాం. As soon as he heard the news, ఆ న్యూస్ వినంగానే అన్నాం, ఆపాం. అంటే ఇది సబార్డినేట్ క్లాజ్. హీ రోట్ టు మీ, నాకు రాశాడు అంటే ఫుల్ స్టాప్ పెట్టగలం, ఇది మెయిన్ క్లాజ్. మరి ఒక సబార్డినేట్ క్లాజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సీయింగ్ ద టైగర్, టైగర్ చూసిన వెంటనే ది ర్యాన్ అవే, వాళ్ళు పారిపోయారు. ఇది సింపుల్. ది ర్యాన్ అవే అనేది క్లాజ్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇది ఒకటే క్లాజ్ కాబట్టి సింపుల్ సెంటెన్స్. ఈ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సీయింగ్ ద టైగర్ అనేది ఫ్రేజ్ అనమాట. వర్బ్ లేదు, సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే హూ సా ది టైగర్ అని క్వశ్చన్ వేస్తే ఎవరు రారు, అక్కడ ఆన్సర్ రాదు కాబట్టి అది కాంప్లెక్స్. ఇప్పుడు దీన్ని స్ట్రక్చర్ ప్రకారం మార్చాలంటే మనకు తెలుసు. నో సూనర్ డిడ్ దే సీ ద టైగర్ దాన్ దే ర్యాన్ అవే. దాన్ ఖచ్చితంగా వాడాలి, దాన్ దే ర్యాన్ అవే. ఇప్పుడు హార్డ్లీ స్కార్స్లీతో రాసి చూద్దాం దీన్ని. హార్డ్లీతో కూడా వెన్నే రాసుకుంటాం, దాని కాదు. దీన్ని హార్డ్లీకి మారుస్తాం. హార్డ్లీ హ్యాడ్ దే సీన్ ద టైగర్. ఎలా వస్తుందంటే అది ఒకసారి చూడండి, టైప్ చేస్తున్నాను. నో సూనర్ వస్తే డిడ్ ప్లస్ V1 రాస్తాము. హార్డ్లీ లేదా స్కార్స్లీ అని వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ దే సీన్ ద టైగర్. Hardly had they seen the tiger when they ran away. When they ran away అంటే హార్డ్లీ గానీ స్కార్స్లీ గానీ వాడితే మనం when వాడాలి. when హార్డ్లీ ఆర్ స్కార్స్లీ వస్తే when వాడాలి. కాంప్లెక్స్ తెలిసిందే. as soon as they saw the tiger they ran away. ఇలా చూసి చూడంగానే పారిపోయారు. సో థర్డ్ మోడల్లో మనకి soon after కూడా అంతేనండి. soon after seeing the giant, suppose ఇది చూద్దాం. soon after seeing the giant, రాక్షసుని చూసిన వెంటనే the people fled away. మళ్ళీ ఇమీడియట్లీ ఇక్కడ రాయకూడదు, the people fled away. ఇప్పుడు no sooner did the people see the giant than they fled away. Scarcely had the people seen the giant when they ran away. అది అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ సింపుల్ నుంచి మనం కాంప్లెక్స్కి వెళ్దాం. అంటే సింపుల్ గా మనం నేర్చుకుని ఫస్ట్ మళ్ళీ డిఫికల్ట్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, TO2 2-2 ఒక TO2 అంటే ఆల్సో అని అర్థం, కానీ TO2 పక్కన TO కలిస్తే నెగిటివ్ సెన్స్ వస్తుంది అనమాట. 2 కాంపౌండ్ వచ్చి వెరీ డాష్ 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 అండ్ సో. కాంప్లెక్స్ వచ్చి సో డాష్ 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 దట్. దీని అర్థం చూద్దాం. ద టీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్, తాగలేనంత వేడిగా ఉంది. ఇక్కడ ఒకటే క్లాజ్ ఉంది. ద టీ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్ అనమాట. సింపుల్ సెంటెన్స్. ఇది చెప్తాను, SGT వాళ్ళకి ఐడెంటిఫై చేయమంటారు సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్, తాగలేనంత వేడిగా ఉంది. ఇప్పుడు దీన్ని కాంపౌండ్ లోకి రాయాలి. కాంపౌండ్ అంటే రెండు మెయిన్ క్లాజెస్ ఉండాలి. అప్పుడు ఎలా అంటే ద టీ ఈజ్ వెరీ హాట్, టీ చాలా వేడిగా ఉంది, ఫుల్ స్టాప్ పెట్టగలం, ఉంది ఫుల్ స్టాప్ పెట్టగలం. ఇట్ కాంట్ బి డ్రంక్, దాన్ని మనం తాగలేము. లేదా ఐ కాంట్ లేదా వీ కాంట్ డ్రింక్ ఇట్ అని కూడా రాయొచ్చు. మనం ఐ కాంట్ డ్రింక్ అని రాయొచ్చు, లేదా వీ కాంట్ డ్రింక్ అని కూడా రాయొచ్చు.
టీ వేడిగా ఉంది, మనం తాగలేం. రెండు మెయిన్ క్లాజెస్. ఎలా కలిపాం? వెరీ అండ్ సో అన్న కోఆర్డినేటివ్ కన్వెన్షన్ తో కలిపాం కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్. ద టీ ఈజ్ సో హాట్. దీని అర్థం చూద్దాం. ద టీ ఈజ్ సో హాట్ దాట్ ఇట్ కాంట్ బి డ్రంక్ అంటే టీ ఎంత వేడిగా ఉందంటే అన్నాం. అంటే ఇది సబార్డినేట్ క్లాజ్. ఎంత వేడిగా ఉందంటే ఫుల్ స్టాప్ పెట్టగలమా? పెట్టలేం. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజు. కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎంత వేడిగా ఉందంటే బట్ ఇట్ కాంట్ బి డ్రంక్, తాగలేనంతగా. ఇప్పుడు అర్థమైంది. ఇది చూడండి. సపోజ్ ఇక్కడ was ఉంది అనుకుందాం, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఉంటే ఎలా మారుతుంది చూద్దాం. ద బాక్స్ వాజ్ టూ హెవీ ఫర్ us టు లిఫ్ట్. దాని అర్థం టూ పక్కన టూ చేస్తే నెగిటివ్ అవుతుందని చెప్పుకున్నాం. ఆ బాక్స్ మోయలేనంత బరువుగా ఉన్నది అంటే పాస్ట్ టెన్స్, ఉన్నింది అని చెప్పుకున్నాం మనం. అంటే ఆ బాక్స్ మోయలేనంత వేడిగా ఉన్నది అని మనం చెప్పుకున్నాం. చేశారు స్క్రీన్ నాట్ విజిబుల్ అని ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు పాస్ట్ టెన్స్ was లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ద బాక్స్ ఈజ్ వెరీ హెవీ. కాంపౌండ్. ఆ బాక్స్ చాలా బరువుగా ఉన్నది. was అనాలి ఇక్కడ. ద బాక్స్ క్వశ్చన్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ద బాక్స్ వాజ్ వెరీ హెవీ, చాలా బరువుగా ఉన్నింది. అండ్ సో అందువల్ల we could not lift it, మేము మోయలేకపోయాము. అంటే ప్రెసెంట్ లో ఉంటే కెనాట్ అని రాయొచ్చు, పాస్ట్ లో ఉంది కాబట్టి కుడ్ నాట్ అని రాయాల్సి వస్తుంది. ఇప్పుడు కాంప్లెక్స్ చూద్దాం. సో డాష్ 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 దట్ తో వాడాలి మనం. అప్పుడు ఏం చేస్తాం? ద బాక్స్ ఈజ్ సో హెవీ దట్ వీ కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్. మనం ఎంత బరువుగా ఉందంటే